హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవి చింతపల్లి. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో సింపుల్గా వెరీ టేస్టీగా చేసుకునే కర్రీ బూందీ కర్రీ. మరి ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేద్దాం. ఈ కర్రీకి కావాల్సినవి ఒక కప్పు బూందీ అయితే తీసుకున్నాను. ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండునైతే ముందుగానే వాటర్లో వేసుకుని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనం కర్రీ వండుకునేటప్పటికి చింతపండు అయితే నానిపోతుంది. రెండేమో ఉల్లిపాయలు, అలాగే 3 పచ్చిమిరపకాయలు. ఈ ఉల్లిపాయల్ని ఎంత వీలైనంత అంత సన్నంగా అయితే కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా సన్నంగా బారుగా చీల్చుకోవాలి. ఇదిగోండి కర్రీకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని, అలాగే కర్రీకి కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను. జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు అలాగే అనేది అడుగంటకుండా కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. ఇవి బాగా మగ్గేటట్లాగా మనం ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుని మగ్గించుకుందామండి. చూడండి, 2 నిమిషాల తర్వాత ఉల్లిపాయ అయితే బాగా ఎర్రగా మగ్గింది కదా. ఈ మగ్గిన వాటిల్లోనే ఒక 2 స్పూన్లు అయితే కారం అయితే వేసుకున్నానండి. నేను కారం అయితే వేసుకున్నాక ఒక 1/2 లీటర్ వాటర్ అయితే పోసుకుని బాగా మనకి ఉల్లిపాయ అనేది మెత్తగా ఉడికేదాకా ఒక 5 నిమిషాలు మూత అయితే పెట్టుకుని మరిగించుకోవాలి పులుసుని. 5 నిమిషాలు మూత తీసి చూసిన తర్వాత ఉల్లిపాయ అయితే మగ్గిపోయిందండి. నాకు ముందుగా నానపెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, ఆ చింతపండు గుజ్జునైతే వేసేసుకుని మొత్తం అంతా కూడాను మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు అయితే మరిగించుకుందాము. 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక స్పూన్ జీలకర్ర పౌడరు, అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకుని ఈ పౌడర్లన్నీ కూడా కలిసేటట్లాగా ఒకసారి గట్టెట్టి తిప్పుకున్న తర్వాత ఉప్పు అనేది చెక్ చేసుకోండి. మళ్ళీ బూందీ వేసిన తర్వాత అయితే మనం చెక్ చేసుకొని కుదరదు. ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే బూందీ అయితే మనకు ఉప్పగా ఉంటుంది కాబట్టి. ఇదిగో ఇలా బూందీ వేసిన తర్వాత గరిటెతో అయితే మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయితే మనం ప్లేట్ మూత వేసేసి జాయిగా లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకుందామండి. కర్రీ అంతా కూడాను స్లోగా ఉడికిద్ది అనమాట. 5 నిమిషాలు మూత తీసిన తర్వాత కర్రీ అయితే దగ్గర పడిపోయింది, చూసారు కదా. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని వేడి వేడి రైస్లోకి ఈ కర్రీ వేసుకుని తింటే అమృతంలా ఉంటుందండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. మా వారికి చాలా బాగా ఇష్టమండి బూందీ కర్రీ అంటే. ఈ కర్రీ మనం రైసు అలాగే చపాతీ పుల్కాలోకి కూడా తినొచ్చు, చాలా బాగుంటుందండి. మా వారు ఎప్పుడు బూందీ తెచ్చినా కానీ నాకు ఇలాగ కర్రీయే వండమంటారు. మరి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల నా వీడియోలు ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. మరి బాయ్ ఫ్రెండ్స్.